ఇన్స్టాగ్రామ్ లో జరుగుతున్న ఒక లత్కూర పంచాయతీ మంది మీకు చెప్తాను అనుకున్నాను. ఈ పిచ్చి అంజలు ఎట్లా తయారంటే చూడు విత్ ప్రూఫ్ తో మరి చూపిస్తా ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. అరే మీరు కాదు, కామన్ పీపుల్ ఏం చేస్తారు, పైసలు లేక పార్ట్ టైం అలా చేసుకుందాం అని చెప్పేసి ఆశపడి డిసైడ్ అయి ఉంటారా నాయన. మీరు ఆ ఒక్క చిన్న కాన్సెప్ట్ ని పట్టుకొని అరే మీరు చేసే ఒక కంపెనీ చెడ్డ అనట్లే, మీరు వెళ్తున్న దారి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు ఒకసారి చూడండి. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడానికి కూడా వీడియో వచ్చింది, ఇన్స్టాలో రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా అని చెప్పేసి మన వాళ్ళు ఒకటి వీడియోలు పెడతారు. ఎగ్జాంపుల్ ఒక 3 షార్ట్ వీడియోస్ మీకు పెడతానా చూడరు, దాని తర్వాత అసలు మ్యాటర్ చెప్తా. ఎందుకంటే నేను అప్లై చేసిన నేను ఓకేనా. సో ఫస్ట్ ఈ వీడియో చూడరు, మీకు అర్థమవుతుంది. రీల్స్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నావా? అని ఇదే సోషల్ మీడియాలో పార్ట్ టైం లో వర్క్ చేసుకుంటూ నెలకి 20 నుంచి 25 సంపాదించుకోవచ్చు. అది కూడా ఒక గవర్నమెంట్ అప్లోడ్ ప్లాట్ఫామ్ లో. సో దీనికి వచ్చేసరికి నువ్వు 18+ ఉండాలి అండ్ నీ దగ్గర ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉండాలి. హలో గాయ్స్, మీరు కూడా నాలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, కింద ఉన్న అప్లై నౌ బటన్ క్లిక్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి. విత్ ఇన్ 24 hours నేను లేదా నా టీమ్ మెంబర్స్ కాంటాక్ట్. సో నేనంటే ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ అయిన కంపెనీతో వర్క్ చేసినాను. ఎక్కడైతే నెలకి 15,000 నుంచి 30,000 సంపాదించవచ్చు. ఇటువంటి మనుషులకు చెప్తాను, అవులా పాడకో, నువ్వు చేస్తున్న కంపెనీ కరెక్ట్, అది మంచిదే, నేను కానట్లే ఓకేనా. సో బట్ నువ్వు దాన్ని అప్లై చేస్తున్న అప్రోచ్ అవుతున్న విధానం రాంగ్రాలు అర్థమవుతుందా. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే వ్యూవర్స్, మీరు చూసిన వాళ్ళు ఒకటే పాయింట్ చెప్తున్నా. సో ఇలాంటి దిక్కున్న వీడియోస్ వస్తే ఏ విధంగా నేను ఎక్స్పీరియన్స్ అని మీకు ఇప్పుడు చూపిస్తా ఓకేనా. సో మీరు ఫస్ట్ అప్లై అవ్వాలని కొడతారు, చేస్తున్న జాబ్ సాలరీ సరిపోక ఏదో ఏంతో కొంత ఇంట్లో కూర్చున్న వాళ్ళకు వైఫ్కో లేకపోతే మనకో డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు ఏదో రకంగా వర్క్ అవుతుందని చెప్పేసి మనం అప్లై చేస్తే ఆడికి వెళ్ళి పెద్ద ఏదో 5 జాబ్ ఇచ్చిన విధంగా బిల్డప్ ఇస్తారు. ఇచ్చి మీకు డైలీ ఒక 1 డే ఒక క్లాస్ ఓకేనా 3 days ఉంటాయి. ఈ విధంగా ఈ క్లాస్ మీరు వినండి, విన్న తర్వాత మీకు జాబ్ ఏ విధంగా చేయాలి. అక్కడ ఫస్ట్ డే క్లాస్ ఏ విధంగా ఉంటుందంటే ఇది అమ్మ జీవితం మోడీని చూపిస్తారు, వాణి చూపిస్తారు. ఏంది ఏ టెక్నాలజీ టెక్నికల్గా మనం డెవలప్ అవ్వచ్చు. అది చూస్తే ఎట్లా అనిపిస్తుంది, అరే మనం ఒక టెక్నికల్ ఫీల్డ్లో మంచి డెవలప్ అయిపోతాం మనం నిజంగానే. ఈ విధంగా ఫస్ట్ డే క్లాస్ ఏ విధంగా ఉంటుంది, ఏ లెవెల్కి ఎక్కడికో ఎత్తుకపోతాడు. అరే లైఫ్ మంచి సెట్ అయిపోయినట్టే, ఇక మస్తు అనిపిస్తుంది. అని పార్ట్ టైంగా మనకు 10-15 వేలు వస్తుంటే ఫుల్ టైం తీసుకుంటే కనీసం ఆడలే చెప్పిండి 30-40 వేలు వస్తుందని చెప్పేసి ఓకే రైట్ వస్తాయి అనే విధంగా మనం ఎగ్జైట్మెంట్ అయిపోతుంది. సెకండ్ డే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. కాక ఆడు మొదలు పెడతాడు, ఇక మొదలు పెట్టి సగం దాకా కంపెనీ పేరు చెప్పడానికి ఎందుకురా నాకు అర్థం కాదు. ఇంత సాగొట్టుడు గవర్నమెంట్ సర్టిఫికేట్ కంపెనీ పేరు చెప్పనీకే గుద్దన వస్తుందని నాకు అర్థం కాదు. పేరు చెప్పనీకే అంత నీకు లేనప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ సర్టిఫికేటే అర్థమవుతుందా. గవర్నమెంట్ సర్టిఫికేట్ అంటే అది ఇల్లీగల్ కాదు, గవర్నమెంట్ సర్టిఫికేట్ అవుతుంది. గవర్నమెంట్ సర్టిఫికేట్ కంపెనీ పేరు చెప్పడానికి సెకండ్ డే హాఫ్ డే అవుతుంది ఓకేనా. సెకండ్ డే చెప్తారు, చెప్పిన తర్వాత ఆఖరి ప్రొడక్ట్ అంటాడు. ముందుగా అసలు మనం అప్రోచ్ ఏ విధంగా అప్రోచ్ అవుతాం లేదు, ఇలా ప్రొడక్ట్స్ అమ్మడం కానీ కోర్సు అమ్మడం కానీ లేదు అని చెప్పేసి అంటారు. అలా అని చెప్పేసి నేను కూడా చేసిన, ప్రొడక్ట్స్ అమ్మలేదు కదా, కోర్స్ అమ్మితే ఏం లేదు కదా అని చెప్పేసి నేను చేస్తే లంజోడ్కు ఆఖరి కాడికి తీసుకొచ్చిండు. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ప్రొడక్ట్స్ అనడుతోనే నాకు ఇట్లా లేచింది, ఒకటేసారి జుమ్మ లేచింది. లంజోడుకా నీకు కంపల్సరీ ఒక్కసారి నీకు వెయ్యాలరా బరాబర్ ఒక కౌంటర్ తెంగాలని చెప్పేసి అనిపించింది. దొరుకుతారు రా భయ్, బ్యాన్స్ కరెక్ట్ క్యాండిడేట్నే బట్టి దిగుతా 4. నాకు ఒకటే ఈ పిచ్చర్ జడుకులు కంపెనీ పే చెప్పిన మాత్రం నో ప్రాబ్లం. ఇలా క్లాస్ ఈ దిక్కు క్లాస్ వినడానికే 200 వసూలు చేస్తారు, 200 రూపాయలు వసూలు చేస్తారు. అటు 200కి ఇంత అనిపిస్తుంది. లేదు, నేను క్లాస్ విన్నప్పుడు 1000 మంది ఉన్నారా నాయన. జస్ట్ క్లాసులో 1000 మంది ఉన్నారంటే ఒక్కొక్క దగ్గర 1000-200 వసూలు చేసారు. ఎంత అవుతాయి? జూమ్ మీటింగ్ రాదు, జూమ్ మీటింగ్ అది అట్టి జూమ్ మీటింగ్ దానికి ఏమైనా నవ్వదా, ఏమైనా అర్థం ఏమైనా ఖర్చు అవుతుంది దానికి? ఏం కాదు. అమ్మ 200 దగ్గర అంటే 200 ఇంటూ 1000 మంది 2 లక్షలు వేసుకున్నావురా ఒక్క చిన్న జస్ట్ మీటింగ్లకే. దానికి రిసిప్ట్ అమ్మటా లేదు, క్లాసులకి ఛార్జెస్ నేమ్ తిక్క. సరే అయినా పోనీ అని ఫస్ట్ డే ఇచ్చిపెట్టా, సెకండ్ డే కూడా ఇచ్చిపెట్టినా, థర్డ్ డే చూద్దాం. నాకు ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది ఓకేనా. సో అయినా కానీ బిలీవ్ చేసి థర్డ్ డే క్లాస్ కూడా విన్నా. ఇచ్చే అంజోడుకో ఆఖరికి ఏమంటే ఓన్లీ అదే ప్రొడక్ట్స్. ఇక్కడ అమ్ములు లేదు, యూజ్ చేయాలి, రిఫర్ చేయాలి.
అమ్ముతాను అమ్మలే అంటారు. సరే పోనీది ఒక 2,000 3,000 కాదు, 20,000 40,000 ఇదారా? నీ పిచ్చి మొక్కల చెప్పు. పార్ట్ టైం జాబ్ అని అప్లై నాకు ఒత్తినోడే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడరా. వాడు ఎంత ఇబ్బంది ఉండో తెలుసు, అర్థమవుతుందా? ఇబ్బంది ఉండో తెలిసే వాడు దీనివల్ల కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ పెరుగుతుందని చెప్పేసి వచ్చిన వాళ్ళ దగ్గర మీరు 20,000 ఏడికెళ్ళి పెడతారు రాడు. ఏడికెళ్ళి పెడతారు నాకు అర్థం కాదు. వాళ్ళు పైసలు లేకనే పార్ట్ టైం చేస్తా అనుకున్నారా? మీరు 20,000 కావాలంటే ఏడికెళ్ళి తీసుకొస్తాడు? అసలు నేను కనెక్ట్ అయిన అవులగాడు ఎవడు అంటే వాడు ఎక్కడో నెల్లూరు అట. ఈయన పిచ్చి మొక్కల చెప్పు నెల్లూరు కలిగి ఈడి కనెక్ట్ అయింది, అర్థమవుతుందా? ఇది బాగా ఆన్లైన్ ద్వారా ఏంటంటే బాగా స్ప్రెడ్ అయిపోతుంది. కంపెనీ తప్పనట్లే, కంపెనీ కరెక్టే, దానికి ఉన్న రూల్ కరెక్టే, దాని ప్రొసీజర్ కరెక్టే, వీళ్ళు ఎంచుకునే విధానం కరెక్ట్ కాదు. మీరు బుగ్గగాలు కాకురి, అర్థమవుతుందా? ఆఖరికి అస్సలు ఈ రీల్ పెట్టిన అవలగాన్ని మొత్తం దెంగాలరా పొట్టుపోట అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయా. ఒక చిన్న ప్లాన్ వేసిన, దాని 100% వర్కౌట్ అయింది. ఒక్కసారి లాస్ట్ టైం మీకు ఆడియో పెడతా ఇని తుర్తిగా. ఒకసారి ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూస్తూ టైం వేసిస్తున్నారు అని చెప్పేసి పిచ్చి పిచ్చి సొల్లు దెంగారు అనుకో, డైరెక్ట్ ఈ రీల్ ఏం చేస్తుంటే వానికి చెడు దెంగూరు, అర్థమవుతుందా? వాడిని సెండ్ చేయరి, వాడిని మొట్ట ఆడ ఉడుచుకుంటాడు, అర్థమవుతుందా? ఇంతకు మించి ఎవరు చెప్పడు, ఓకేనా? సో అది నేను చెప్పేది ఫైనల్ గా. ఇది చేయకుండా వాడిని ఏ విధంగా వేసుకున్నా ఒకసారి ఇన్నూరు, అర్థమైంది? హలో సార్, అది ప్లాన్ చెప్పేసి అన్నారు కదా, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి నేను? అంటే ఏ క్లాసెస్ అటెండ్ అయ్యారు? ఆ 3 క్లాసులు చెప్పారు, 3 క్లాసులు అటెండ్ అయినా, 3 క్లాసులు హిందీలో వచ్చినాయి. మీ డౌట్ ఏంటి, క్లారిటీ చెప్పండి. పార్ట్ టైం జాబ్ చేయాలా లేకపోతే డబ్బులు పెట్టాలా నాకు అర్థమవుతలేదు. మీరు సెకండ్ డే క్లాస్ విన్నారా? డే 1 క్లాస్ హిందీలో? లేదు, క్లాసెస్ విషయం పక్క పెట్టు, నాకు అర్థం కాలేదు. మీరు చెప్పండి. ఇప్పుడు పార్ట్ టైం జాబ్కి నేను ట్రై చేస్తున్నాను. నేను జాబ్ చేయాలనుకుంటున్నా పార్ట్ టైం జాబ్. అది అప్లై అనే ఒక రీల్ పెట్టింది మీరేనా సార్? అంటే మా టీమే పెట్టింది. సో అదే దాని గురించి నేను కొంచెం మనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాను. పార్ట్ టైం జాబ్ చేస్తా అనుకుంటున్నాను. పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి అన్నారు కదా, ఇన్ని అవర్స్ చేస్తే మనకి ఎంత వస్తాయి సార్? అది యాక్చువల్లీ ఇది జాబ్ కాదండి, మనది బిజినెస్. ముద్ర పెట్టారా మరి? ఇచ్చిన 198 రూపాయలు దిమాగ్ ఉందా కొద్దిగా?